शिवाय गुरवे नमः। 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 అపాచ హస్త పరాత్పర అయిన ఆవిడే ఈ పాశాన్ని హస్తంలో ధరించు. జీవుడు అజ్ఞాని అనేది సరే, మళ్ళీ దాని గురించిన వివరణ అక్కర్లేదు. ఈ జీవుడికి ఈ యొక్క పాశము అంటే ఈ వ్యామోహం, బంధువుల పట్ల, వస్తువుల పట్ల, దేని పట్ల అనే ఒక్కొక్కడిది ఒక్కొక్క రకరకాలుగా ఉంటుంది. వాడు ఆ మోహం వల్ల వాడు అమితంగా కూడా బాధపడుతూ ఉండవచ్చు. అయినా సరే వాడు ఆ మోహాన్ని వదలడు. అది వదలట్లేదు అనేది అబద్ధం. వీడు వదలట్లేదు. ఎందుకంటే బాగా అందరికీ అనుభవంతో తెలిసింది ఏదైనా ఏదో కొంత కొన్నిటికి తప్పని పరిస్థితుల్లో అక్కడ ఆప్షన్ లేదు అంటే వాడు తనకి ఇష్టం లేని పనులు చేస్తాడు. కానీ ఇష్టమైనవే చేస్తాడు ఆల్మోస్ట్ అందరు. చెప్పగా ఏదో ఆప్షన్ లేక, కుదరక, అలాంటి ఏమన్నా చిన్న చిన్న పరిస్థితి లేదు అంటే వాడికి ఇష్టం లేనిది వాడు చెయ్యడు. అదే ఇష్టమైనది ఎంతటి కష్టమైనా పడతాడు. ఆ మాత్రం చేయకపోతే ఎలా అంటాడు, లేదా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా అంటాడు. ఇలా రకరకాలుగా మాట్లాడు. అంటే ఇష్టమైనప్పుడు అన్ని తనకు అనుకూలంగా మాట్లాడు, ఇష్టం లేనప్పుడే రకరకాల. అయితే ఈ విధంగా ఈ పాసము, ఆ మోహము వాడిని బాధలకు గురి చేస్తోందా ఏది అనేది వాడి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. బాధ కూడా ఆనందంగా ఉండొచ్చు వాడికి. ఎందుకంటే జీవుడి బుద్ధి రకరకాలు. ఎక్కడికో వెళ్ళక్కర్లే జీవుడు అంటే ఎవరు అని. ఎవరిది వారు చూసుకోరు. ఎలా ఉంటారు మీరు కొంత మీకు జీవితం తెలిసిన తర్వాత నుంచి అనేది కూడా పక్కన పెట్టి, ఉన్నది బ్రహ్మమే అని తెలిసిన తర్వాత కూడా మీ బుద్ధి ఎలా చంచలంగా ఉంటుంది అనేది మీకు మీరు చూసుకోండి. ఎవ్వరు ఇందులో అక్కర్లేదు. ఎవరండి జడ్జి? ఎవ్వరూ అక్కర్లేదు. దైవము అక్కర్లేదు, గురువు అక్కర్లేదు. నీకు నువ్వే జడ్జి. సాక్షి నీలోనే ఉంది కదా. అందుకే నిష్పక్షపాతంగా, నిష్కర్షగా మీ ఆలోచనలు అంటే మీ బుద్ధిని మీరు సరి చేసుకో. ఏమిటి నేను ఇలాగా ఎందుకు అధర్మం చేస్తుంటే భయపడాలి? ఏమిటి నేను అధర్మం ఎందుకు చేస్తున్నాను? ఇందాకే వచ్చి మనం పూజ చేస్తాం, గుడికి వెళ్ళి లేదా ఇంట్లో అయినా సరే, ఎందుకు? దేవుడు ఉన్నాడని చేస్తాం. అదే తప్పు చేసేటప్పుడు మటుకు దేవుడు ఉన్నాడన్న విషయం గుర్తుపెడతాం. చూడండి ఎంత భేదమో జీవుడికి. ఉన్నప్పుడు చదివాం కానీ మళ్ళీ వాళ్ళు వచ్చింది. అంటే జీవుడి యొక్క లక్షణం ఎంత చక్కగా చెప్పారు. క్షేత్రాలకు వెళ్తాడు, పూజలు చేస్తాడు, ఉపవాసాలు ఉంటాయి, అన్ని చేస్తాడండి దైవానికి. అదే జీవుడు దోషం చేయడానికి అంటే అధర్మం చేయడానికి వెనుకాడలేదు. ఆ సమయంలో మరి వాడికి ఎందుకు గుర్తు రాలేదు? అంతే. జీవుడి యొక్క లక్షణం ఏంటంటే ఇష్టము అయిష్టము, దట్స్ ఇట్. వాడికి తెలీదా? అధర్మం చేస్తే దోషాన్ని అధర్మం అంటున్నారు. అంటే తెలిసి చేసే వాటికి కూడా చెప్తున్నాను. తెలియక అనేది వదిలేసేయండి.
తెలియక చేసేవి చాలా తక్కువ. అందుకే తెలియక, తెలిసి తెలియక అనే వర్డే తప్ప అసలు. తెలిసే చేస్తారు. తెలియని దోషాలకి ఎవరేం చేయగలుగుతారు? కాబట్టి తెలిసి చేసే దోషం. ఎందుకు చేయాలి తెలిసి? ఎన్నో రకాలు. ఒకరిని బాధించటమా, మాటలతో హింసించటమా, రకరకాలు. ఇప్పుడు అధర్మము అంటే కేవలము డబ్బుని సంపాదించటమే అని కాదు. కేవలం ఒకరిని మోసగించటం, మాటలతో మోసగించటం, అబద్ధాలు చెప్పటం, ఇవన్నీ కూడా అధర్మాలే. అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడుతుంటారు, కపటత్వం. అవసరం లేకపోయినా ప్రేమ చూపిస్తారు. ఇక్కడ అవసరం లేదంటే నువ్వు అందరితో ప్రేమగా ఉండాలి కాబట్టి అది దోషం. కాబట్టి ఇక్కడ ఆ అధర్మము అంటే, దోషం అంటే ఎన్నో రకాలు. మరి ఎందుకు చేస్తున్నట్టు వాడు? ఇలా పూజ నుంచి లేచి వచ్చా, లేకపోతే నామస్మరణ చేస్తూ కూడా వాడు దోషం చేస్తాడు. ఒకరిని హింసిస్తే ఏదో ఒకటండి, ఎన్నని చెప్తాము జీవుడు చేసేది. కాబట్టి ఆ పాశహస్త, ఆ అమ్మ యొక్క చేతిలో ఒక ఆయుధం లాంటిది ధరించిందని. నువ్వు అసలు అమ్మని ఆరాధిస్తే ఆటోమేటిక్ గా నీలో ఈ బంధాల పట్ల, వస్తువుల పట్ల, దేని పట్ల అయినా సరే ఆ అతి అతి సర్వత్రా వర్జయ్యేది. అతిగా ఏదైతే ఉన్నదో దాన్ని ఆవిడ కంట్రోల్ చేస్తుంది. నువ్వు పాశాన్ని ఆరాధన చేసినా నష్టం లేదు, అమ్మని ఆరాధన చేసినా నువ్వు తప్ప అన్నారు. అంతేగాని అమ్మ తెలిసి తెలియక చేసిన దోషాలు క్షమించు అనకూడదండి. అసలు తెలిసే చేసావు నీవు. తెలియక అన్న వర్డ్ ఎందుకు వాడాలి అసలు? తెలియనివి ఎలాగూ ఆవిడ క్షమిస్తుంది. వాడు తెలియక చేశాడు, అందుకనే 10 ఏళ్ల వరకు శాస్త్రంలో చెప్తారు. అప్పటి వరకు వాడి దోషాలు పరిగణలోకి తీసుకోరు, వాడికి ఇంకా తెలియదు కాబట్టి. ఇలా వాటిల్లో కూడా కేటగరైజ్ ఉంది. శాస్త్రం ఏది ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా చెప్పలేదు, అన్ని క్యాలిక్యులేట్ చేసే చెప్పింది. కాబట్టి ఆ అమ్మని ఆరాధిస్తే అమ్మ నీవే కావాలి అని సర్వకాలాల్లో ఆ అమ్మ యొక్క నామాన్ని కనుక జపం చేస్తే అప్పుడు ఈ యొక్క బాహ్య ప్రపంచంలో వాడు దేనికి బంధించబడు, అతిగా బంధించబడు. ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ చూపించవచ్చు, నష్టమేమి లేదు. మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవచ్చు, అందులో ఏం దోషం లేదు. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది కదా, అంతే. కాబట్టి అందులో దోషం చెప్పాను కదా, ఏది చేసినా బాహ్య ప్రపంచంలో ధర్మంగా దోషమేం లేదు. మీరు సినిమాలకు వెళ్ళచ్చు, షికార్లకు వెళ్ళచ్చు, ఏదైనా సరే ధర్మంగా ఉన్నారా లేదా చూసుకోండి. అసలు ముందు అమ్మని పొందారా లేదా చూసుకోండి. మీ మనసు అమ్మ యందు లగ్నమైందా లేదా, పరబ్రహ్మం యందు లగ్నమైందా లేదా అనేది పాయింట్. అసలు ఇవన్నీ మానాల్సి వస్తుందేమో అని అమ్మను వదిలేశారు. ఎవరు చెప్పారండి ఇవన్నీ వదిలేయమని? రమణ మహర్షి కాబట్టి అక్కడ ఉన్నాడు, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు రమణ మహర్షి లాగా సన్యాసం పుచ్చుకోవాలనో లేదా ఇంకోటనో ఉందా? ఏమీ లేదు, ఎవరు చెప్పలేదే. ఎందుకంటే ఒక మాంసం కొట్టువాడు కథ విన్నారు. ప్రహ్లాదుడు, జనకరాజు, వీళ్ళందరూ రాజులే. త్రిపుర రహస్యంలో రాజు. వాళ్ళేమి భోగాలన్నీ వదిలేసి అడవుల్లో కూర్చోలేదు కదా. కానీ వారి మనసు ఎక్కడున్నది, వాళ్ళు ఏంటి ఆచరిస్తున్నారు, ఇది కదా. ఇవి చాలా సార్లే చెప్పేసుకున్నాం. అద్వైతానికి ఏది అడ్డం కాదు, నీ మనస్సే అడ్డం ఫస్ట్. అంటే వీటన్నిటినీ ఆవిడ కంట్రోల్ చేస్తుంది. పుష్టిని ఆవిడే ఇస్తుంది, తుష్టిని ఆవిడే ఇస్తుంది. ఎప్పుడు నువ్వు సరెండర్ అయితే. నువ్వు సరెండర్ అవ్వకుండా నాకు అది కావాలి ఇది కావాలి ఎంత ఇచ్చినా సరే ఇంకా సరిపోలేదంటే, ఎన్ని వస్తువులు ఇస్తుంది, ఎన్ని సంపదలు ఇస్తుంది, ఎన్ని ఇచ్చినా తృప్తి ఏది? ఇంకా 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 నాకే కాదు, నా పిల్లలకి, పిల్లల పిల్లలకి. ఎందుకండి అన్ని తరాల సంపాదన? ఎవడో పుడతాడు మధ్యలో, వాడు మొత్తం హాంపట్టు. వీడికి తెలియచ్చు, తెలియకపోతే ఏముందండి, ఏమీ లేదు. కానీ పరమాత్మ ఇచ్చిన దాన్ని సంతోషంగా స్వీకరించి ఆనందంగా ఉండు. రుణానుబంధ రూపేణ అన్నట్టుగా నీకు ఏది రుణమో అదే. దాని పట్ల వేరేగా ఎందుకండి?
ఇక్కడ వ్యామోహం అనగానే కేవలం ప్రేమ అని కాదు, ద్వేషం కూడా అదే. కాబట్టి ఒక దాని యందు ద్వేషం, ఒక దాని యందు ఇష్టము అయిష్టము, అందుకనే రెండే ఇష్టాలతోటే. మీకు ఎప్పుడైతే పరబ్రహ్మం ఇష్టం అవుతాడో పరమానందాన్ని పొందుతారు. చూసారా, పరాత్పర. అప్పుడు పాశహంత్రి, మనకు పైన నామంలోనే వచ్చింది పాశహంత్రి. ఆవిడకే సాధ్యం. అతి ప్రేమలు, అతి ద్వేషాలు, అతి వ్యామోహాలు, దేని పట్లైనా సరే. ఎందుకు సంపద సంపద అంటారంటే బాగా అర్థం అవుతుంది. వ్యామోహము వస్తువులు కానివ్వండి, బట్టలు అనండి, ఎన్నిటి మీద ఉంటుందండి ఒక్కొక్కళ్ళకి. కోళ్ళతో పాశహంత్రి, గృణాలజ్జా భయం శంక జుగుప్సా చ ఇది పంచమీ కులం శీలం తథా జాతి అష్టాహ పాశాహ ప్రకీర్తితాహ. ఈ 8 పాశాలట. మనం అంటే ఇష్టాలు అన్నాం కదా, అందులో చెప్పారు. ఈ పాశములు జీవిని సంసారమున కట్టివేస్తాయి. పాశయుక్తో భవేత్ జీవ, పాశముక్తో భవేత్ శివ. సరే, బంధిస్తే జీవుడు, ఆ పాశం నుంచి విముక్తి పొందితే వాడే శివుడు. పాశయుక్తుడైన వాడు జీవుడు, పాశము వదులుచుకున్నవాడు శివుడు. తన భక్తులకు జ్ఞాన ప్రదానమున ఈ పాశములను నశింపచేస్తుంది పరమేశ్వరు. కాబట్టి పాశహంత్రి అనబడుతున్నది. సర్వ పాశ బంధములను త్రెంచి ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. దుష్టజనులు తన భక్తులకు చేయు అభిచారిక ప్రయోగాదులను ధ్వంసము చేసి కాపాడుతుంది. చాలా మందికి అనుమానంగా ఉంటుంది కదా, వాడేమన్నా చేశాడేమోనండి. నాకు ఎందుకంటే భయం. నీకు రక్షగా నీ గురువో దైవమో ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వాడెవడో ఏదో చేస్తే అభిచారిక హోమాలంటే తెలుసు కదా, నువ్వేమీ భయపడక్కర్ల. ఆవిడ నీకు రక్షగా ఉంది. కాబట్టి ఇక్కడ గృణలజ్జ భయం శంక జుగుప్స ఇవన్నీ మీకు అర్థమైనవే. జుగుప్స ఇది పంచమి. మళ్ళీ కులము శీలము తదా జాతి అష్టాహ పాశ. అంటే నా కులము నా గోల, మేమందరం ఒకటి, డబ్బున్నవాడు అని, లేకపోతే మా కులము, మేము బ్రాహ్మణం, మేము వైశ్యులం, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. చాలా వెంటనే వాళ్ళకి తమ వాడు అనగానే ఎక్కడ లేని ప్రేమ వస్తుంది. వేరే వాడు అప్పుడు వాడి యొక్క దుష్టత్వాన్ని కూడా వీడు మర్చిపోతాడు. ఈ కులము అంటే సమూహం. కులం అనగానే ఇప్పుడు బ్రాహ్మణులని, ఎందుకంటే జాతి కూడా వచ్చింది ఇక్కడ. శీలము తదా జాతి. కాబట్టి ఇక్కడ శీలము అంటే ప్రవర్తన అండి, నీ యొక్క ప్రవర్తన. రకరకాలు కదండి ప్రవర్తన, ఎప్పుడు ఒకే రకంగా ఉంది. ఆచరణ అనేది ఎన్ని రకాలండి. తన వారి కోసం వాడు అధర్మం చేయడానికి కూడా వెనుకాడు. అదేమన్నా ఇదవుతారా? లేదు, దోషం దోషం. కాబట్టి ఆ సమూహం బయట జరుగుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక జాతి వాళ్ళదో, ఒక ఇదో అల్యూమినీలు అంటారు, ఇలా రకరకాల. కాబట్టి అక్కడ గెట్ టుగెదర్లని జరుగుతాయి. డాక్టర్లది ఒక కులం, వ్యాపారస్తులది ఒక కులం, లాయర్లది జరుగుతూ ఉంటాయి కదండి మధ్య మధ్యలో. ఇవన్నీ ఇవన్నీ పాసాలే. మళ్ళీ సత్సంగం దగ్గరికి రావాల్సి వస్తుంది. అందుకని ఎందుకు లేదు అంటే, మనిషి యొక్క ఈ బుద్ధి అనేది ఎలా ఉంటుందంటే, వాడికి ఇష్టమైన చోట అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇష్టం లేదనుకోండి, ఇంకా మళ్ళీ ఎందుకులేండి గుర్తు చెప్పడం. మీరు చేసేవి మళ్ళీ మీకు చెప్తే ఏం బాగుంటుంది. అందుకని ఇక్కడ అదే అర్థం చేస్తే, అంటే వీటి అంటే అసలు ఏది శ్రేష్టము నీకు, ఏది కాదు అనేది నువ్వు నిర్ణయించుకోలేక కాదు, నీకు తెలియక కాదు. ఆ మోహం ఒక గుర్తింపు జీవుడు. అంటే ఎంత చక్కగా చెప్పారు. పాశయుక్తో భవేత్ జీవ, పాశముక్తో భవేత్ శివ. శివ అంటే అదే జీవన్ముక్తి, మోక్షం. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి చాలు. పాశయుక్తో
కాబట్టి మీకు ఎన్ని పాశాలు ఉన్నాయో మీకే తెలుసు. ఏమంటే ఒకటో రెండో అనవసరం, ఒకటో రెండో అనేకం అవుతాయి. అది దేని మీదైనా సరే కోరిక అనేదే పాశం. ఏమంటే అది అందులో ధర్మమే కదండి అంటే, ధర్మమైన దానికి కోరిక ఎందుకండి? అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన్ని ఇవాళే జరుగుతుందా? భగవంతుడిని పట్టుకుని ఉండు. ఏ సమయానికి ఏది జరగాలో ఆ సమయానికి ఆయన చక్కగా బ్రహ్మాండంగా చేస్తాడు. కాబట్టి పాశముక్తో పాశయుక్తో భవేత్ జీవ, పాశముక్తో భవేత్ శివ. కాబట్టి దుష్టజనులు తన భక్తులకు కాబట్టి రక్షిస్తుందండి ఆవిడ. ఏమీ భయం లేదు. కేవలం అభిచారికాన్ని మొదలైనవి ఎన్నో ఉంటాయండి. ఇప్పుడు చూడండి, మన సినిమాల్లో కూడా చూస్తాం, ఒక భక్తుడికి ఆ చెడు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. సినిమాల్లో చూశారు, కానీ ఏమన్నా అయిందా అతనికి? వాడు చేసేవాడు చేశాడు, నమ్మేవాడు నమ్మాడంటే వీడి బుద్ధి ఉన్నవాడే వాడు నమ్ముతాడు, లేదు వేరే వాడు ఎందుకు నమ్ముతాడండి? ఏమీ నమ్మడు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. దానివల్ల నీకు ఎటువంటి ఆపద రాకుండా ఆవిడ కాపు, నీ మనస్సు వికల్పం పొందకుండా, నువ్వు మళ్ళీ అందులో పడిపోకుండా నిన్ను చక్కగా ఉంచుతుంది. ఇవన్నీ సహజం అండి లోకంలో. ఒక మంచివాడు ఉన్నాడంటే వాడి గురించి చెడ్డ చెప్పేవాడు కూడా ఉంటాడు. నలుగురు మంచి చెప్తే ఇంకో నలుగురు చెడ్డ చెప్పవచ్చు. చెప్పకుండా కదండి. ఇష్టమైతే నమస్కారం, ఇష్టం లేకపోతే ఎంత దేవి జరగనిదే కాదు, జరుగుతున్నదే ప్రపంచంలో. వాడికి కోరికలు తింటే ఆ గుడికి వెళ్తాడు, నేను కోరిక తినకపోతే ఆ గుడికి వెళ్తాడా? వేస్ట్ అండి అంటాడు వాడు. వాడు భయపడ్డు ఆ దేవుడికి. అప్పుడు ఏమోనండి, ఈ గుడికి ఎన్నిసార్లు వెళ్ళాను, బోల్డని కొబ్బరికాయలు కొట్టాను, ఎన్నో ఇచ్చాను, కానీ ఏం లాభం అండి, నాకు ఏ కోరిక తీరలేదు, అందుకని అసలు మానేశానండి అంటాడు. ఏంటి ఆయనకి నష్టమా? గుళ్ళో ఉన్న ఆయన కూర్చుని మీరు పెట్టినవి తింటుంటారా? మీరు విగ్రహం అన్నారు కాబట్టి మీ కోరిక తీరలేదు. విగ్రహం అనకుండా అందులో పరమాత్మ ఉన్నాడు అంటే, అందుకని మళ్ళీ సత్యనారాయణ స్వామి కథకి వెళ్ళారు. రాయి పెట్టే పూజ చేస్తున్నారు. ఆ పిల్లలకి ఏం తెలుసు, ఏం తెలియదు, కానీ వాళ్ళు అంటూ ఒకటి పూజ చేశారు. వాళ్ళు ఏం మంత్రాలు చదవరు, వాళ్ళ నమ్మకం అశ్రద్ధగా. మరి అక్కడ వచ్చాడా లేదా ఆయన? అంటే నీ నమ్మకం ఎప్పుడు నిన్ను కాపాడు. ఇందులో అక్కడ భగవంతుడు ఉన్నాడు అంటే స్తంభం నుంచి రాలేదు, ఇందు గలడందు లేడని. నీకు ఆ దృఢ విశ్వాసం ఏది? అది లేదు కాబట్టే నానాగం. అది ఉందనుకోండి ఎంత హాయిగానే ఉండొచ్చు. ఒకవేళ పాము వచ్చినా అది నిన్ను కాటు వేయకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది. భగవంతుడి అనుగ్రహం అంటే అలా జరుగుతుంది. నేను మీకు నీ ఒక అనుభవం చెప్పాను. ఆ కాలు అక్కడ పడవలసింది ఆ చీకట్లో, కొంచెమే వెళ్తుంది ఒక మెట్టు మీద. ఆ మెట్టు మీద నేను కాలు వెయ్యాలి. పెద్ద ఎంత పెద్దగా ఉందో అసలు, నల్లగా అది నాగుపాములే ఉంటాయి అక్కడ మేము ఉండే అప్పుడు దాంట్లో పైన. అసలు మామూలుగా మనం కిందకి ఎంత చూస్తామండి, మెట్టు మీద టకటక ఎక్కేసి వెళ్ళిపోతాం. అలాంటిది ఎందుకో చూపుపడి కాలు అక్కడ పడలే, అది ఏం చేయలే, పక్క నుంచి వెళ్ళిపోయి. అంటే ఇక్కడ రక్ష దొరుకుతుంది మీకు, రక్షించి తీరుతుందమ్మ. అప్పుడు నాకు తెలుసా అంటే నాకు తెలియదండి. అమ్మవారి దండం పెట్టుకోవడం తెలుసు. అప్పటికి భగవద్గీత నేర్చుకున్నాను లేదు గుర్తులేదు నాకు, లలిత సహస్రనామం కూడా వచ్చా లేదో గుర్తులేదు నాకు కరెక్ట్ గా. కానీ రక్ష ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆవిడ ఇస్తుంది, నువ్వు అడగక్కర్లా. ఆ టైంలో భగవంతుడు గుర్తొస్తాడండి భయంతో. 8th క్లాస్ అప్పుడు నేను. ఏం గుర్తుంటుంది అప్పుడు? అమ్మ అని అంటాను తప్ప ఈ అమ్మని పిలుస్తాం కానీ ఆ అమ్మని పిలుస్తామా అప్పుడు? ఆ వయసు సంగతి చెప్తున్నాను. ఇలా ఆవిడ ఎన్నో రకాలుగా రక్షిస్తుంది. కొన్ని నేను మా అనుభవాలు మీకు చెప్పాను. కాబట్టి ఇక్కడ ఆ అంటే ఒక కష్టము రాదు అని కాదు, రాకుండా తీసేస్తుందని కాదు. ఎందుకు రానివ్వాలండి అంటే, మరి నీ భక్తి అంత పరాకాష్ఠలో ఉందా అని ప్రశ్న వేస్తే, రక్షించింది కదరా అది గుర్తించు. కాబట్టి ఇక్కడ ఆ పాశహంత్రి అంటే ఆవిడ.
ఎన్నో రకాల కష్టాల నుంచి నిన్ను రక్షిస్తుంది. పాశము, మోహాలే పెద్ద పాశం అండి. ద్వేషాలు, నీ ప్రవర్తన, భయం, లజ్జ అని చెప్పారు కదా, ఘృణ, లజ్జ, భయం, శంక. సరే, నాగపాశాన్ని బంధించినప్పుడు పరమేశ్వరి ఆయనకి అవి వదిలించిందని, అనిరుద్ధుడికి అని ఒక కథ పురాణంలో, మన భారతంలో కథ అనిరుద్ధుడి గురించి. పరమంత్ర విభేదిని, తన భక్తజనులపై కుమార్గ పరులు చేయు మంత్ర యంత్ర తంత్ర అభిచార ప్రయోగాలను నిర్మూలించున్నది, భయము లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరూ భయపడక్కర్లే. చాలా మందికి ఉంటుంది, వాళ్ళు ఏమన్నా చేశారా నాకు, వీళ్ళు ఏమన్నా చేశారు. అసలు అవన్నీ ఎందుకంటే, నువ్వు పరమాత్మని నమ్మావా నమ్మాలి, నీకు దైవం ఉన్నాడా లేదా, గురువు ఉన్నాడా లేదా, ఉంటే నీకు అసలు ఎందుకు జరుగుతుందండి? జరగదు. నిజంగా మనసా వాచ కర్మణ దృఢ విశ్వాసంతో ఉన్నవాడికి ఎప్పుడు కూడా చిన్న గోరు ఇలా లేచి పోతుంది. ఆమా అంతే, మీరు అంత నమ్మితే కదండి మీకు అది అనుభవం వస్తుంది. నమ్మకపోతే ఎలా అనుభవం వస్తుంది? ఏం నమ్మండి అని మనం, మీరు కొన్ని ఇట్లా చదువుతూ ఉంటారు కదా, అబ్బే మా గురువు ఉన్నాడండి, ఏం వేస్ట్ అండి, నేను దైవాన్ని నమ్మాను, వేస్ట్ అండి, అందుకని ఈ వదిలేసి వేరే వాళ్ళని పట్టుకున్నానండి, మా కుల దైవం ఇదైనా అని ఎన్నో రకాలుగా జీవుడి యొక్క బుద్ధి రకరకాలు వదిలేస్తాడు వాడు వెంటనే. అంతేగాని నేను నిజంగా నన్ను రక్షించేంత విధంగా ఆయన్ని పట్టుకున్నానా, అంత ఉన్నతంగా అంటే అంత శ్రేష్టంగా ఆయన్ని ఆరాధిస్తున్నానా అని యోచన చేస్తాడా? ఇప్పుడు ఒకళ్ళు ఒక నోమో వ్రతమో వేరే వాళ్ళు ఏవేవో ఉంటాయి కదా, వాళ్ళు ఏమంటారు, మాకు ఈ కోరికలు తీరాయండి అని అంటారు. ఈ కోరికతో చేసా తీరాయి అనగానే వీడు కూడా చేస్తాడు. ఎందుకు వాడు అన్నాడు కోరిక తీరిద్దని, పాపం వీడు బ్యాడ్ లక్ కోరిక తీరలేదు అనుకోండి, అప్పుడు ఖర్చు లెక్క పెట్టాలి, ఇంత ఖర్చు పెట్టాను. కాబట్టి మా పరమంత్ర విభేదిని, ఎందుకు అవి ఇవి పట్టుకోవటము, వేరే వాళ్ళు నాకేదో చేశారంటాము. కుమార్గాలు ఉంటారండి, దుష్టజనులు లేరా? సీతాదేవిని ఎవరండి రక్షించారు? వాడు పరమ దుర్మార్గుడు. అసలు వాడికి ఎంతసేపు అండి, రావణాసుడికి ఎవరో ఒకళ్ళు పురమాయించచ్చు కదా. సరే, వాడికి పాసం ఉందా ఇంకోటి ఉందా తర్వాత విషయం. యుద్ధం వస్తున్నప్పుడైనా సీతాదేవిని ఇచ్చేయచ్చు కదా, వాడు చేయలేదు. ఎవరండి రక్షించారు? కాబట్టి అగ్ని ప్రవేశం చేసింది, ఇంకో ప్రవేశం చేసింది, అవన్నీ మీరు అవన్నీ అట్లా అనుకున్నా రక్షించింది ఎవరు? మనం మూలాన్ని గుర్తించాలి ఎప్పుడు కూడా. మన అంటే ఈ జీవ లక్షణం ఎలా ఉంటుందంటే, మూలాన్ని వదిలేసి ఆ పైవేవో పట్టేసుకుని వాడి బుద్ధికి తోచినట్టుగా తీర్మానాలు చేసేస్తాడు. పుట్టిగా తీర్మానాలు చేసి ఊరుకుంటాడా? అవతల వాడు అది ఒప్పుకునే వరకు వీడికి తోచు. వీడు అలాగే చేస్తాడు, నానా రకాలుగా మాటలు చెప్పి వాడి బుద్ధికి తోచిన దాన్ని అవతల వాడు ఒప్పుకునే వరకు వాడికి, ఇలా రకరకాల. కాబట్టి ఎవ్వరూ భయపడక్కర్లేదు వాడేదో చేస్తాడని గాని, లేకపోతే అమ్మో వాడు పరమ దుర్మార్గుడండి. ఇప్పుడు చూడండి, ఒక దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఏమంటారోనండి, అసలే వాళ్ళకి ఎప్పుడు నన్ను ఏం చేద్దామా, లేకపోతే నన్ను ఏం తిడదామా, నలుగురిని అవమానం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే నాకు భయం అండి, బాబు ఏమవుతుందో. ఇవన్నీ కూడా అవే. అవతల వాడు చెడ్డవాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? అమ్మవారిని తలుచుకో, నీకు రక్షగా ఆవిడుంది. రక్ష లేనప్పుడే భయం అండి, రక్ష ఉన్నప్పుడు భయం ఎందుకు అంటే అర్థం ఏంటి? నమ్మినప్పుడు భయం లేదు. అమ్ముంది కదా, ఆవిడ చూసుకుంటుందిలే అని వెళ్ళండి. ఒకవేళ అవమానం అని అనిపించినా మీ మనసుకి ఖేదం కలగదు, బాధ కలగదు. వాడి బుద్ధి బయటపడుతుంది అంతే. నలుగురికి వాడి బుద్ధి తెలుస్తుంది కదా, అప్పుడు నీకే హాయ్ కదా, వాడు అప్పుడు నేను చెడ్డ అనుకోడు కదా. ఇలా అనేకంగా జరుగుతుంటాయి, రకరకాలుగా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ నీ బుద్ధి నిశ్చయం అవ్వాలి, అమ్మవారి ఎందుకు ఆరాధించే దైవం.
అయితే ఆవిడ రక్షించి తీరుతుంది. పరమంత్ర విభేదిని. మంత్రము అంటే మననాథ్ అని చెప్పాము, అంటే నువ్వు అనేమా. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధర్మంగా ఉండి నువ్వు నమ్మిన ఆ దైవాన్ని అంతా అలా ఉండు, అకుంఠితమైన నమ్మకంతో ఉండు. ఆవిడ ఎన్నో రకాలుగా అంత మీ గర్భంలోనే ఆవిడ మిమ్మల్ని రక్షించిందే. తర్వాత అయినా ఆవిడేగా రక్షించింది, పరబ్రహ్మమే రక్షించింది. దాన్ని నువ్వు అమ్మవారన్నా శివుడన్నా ఇంకోటన్నా. మీరు ఎన్నో తింటున్నారండి, ఎన్నో రకాలు. మరి అవన్నీ జీర్ణం ఎవరు చేస్తున్నారు? ఆవిడ రక్షించుకుంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మ ఏ విధంగా జీవుణ్ణి రక్షిస్తుందో నమ్మినప్పుడు అన్ని రకాలుగా పాశం అనండి, ఇంకోటనండి, గుణాలు, ఆ గుణాలను నియంత్రించేది కూడా ఆవిడే, అన్ని ఆవిడే చేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు మనకి అది ఎన్ని రకాలుగా రక్షణ ప్లస్ ఇదని. ఇక ఇక్కడి నుంచి శృతి స్మృతి సదాచార సిద్ధమైన సకల వేదసార సంగ్రహం జ్ఞాన విద్య వివరించుకుంటారు. అంటే ఇక్కడ వరకు మీకు ధైర్యం వస్తే ఇప్పటి వరకు విన్నది మీకు గనక ఆ ధైర్యం ఉంటే, అంటే అమ్మున్నది, ఈవిడ సర్వ సమర్థురాలు, నాకేమీ దిగులు లేదు, ఆవిడ అన్ని విధాలుగా నన్ను రక్షిస్తుందని మీరు గనక భయము ఇలాంటివి ఏవీ లేకుండా ఉన్నారనుకోండి, అలా ఉన్నవాడు హాయిగా నిద్రపోతాడు చక్కగా. అంటే వాడికి దేని యందు ఎటువంటి ఇది లేకుండా హాయిగా ఉంటాయి. ఇది అంటే చెప్పాం కదా, పాసమే చెప్పుకుందాం పోనీ, ఎప్పటిదో ఎందుకు. ఏమీ లేకుండా మీ ప్రవర్తనని సరిచేసి అన్ని విధాలుగా, కేవలం ఏదో ఒకటి కాదండి, అన్ని విధాలుగా మిమ్మల్ని రక్షించి తీరు. ఇంకా మనకు అనుమానం ఎందుకంటే అప్పుడు, అంటే అనుమానం లేకుండా ఎవరైతే, ఏదో మీకు అర్థం కావాలని అంత నెమ్మదిగా చెప్తున్నాను, అనుమానం లేకుండా ఎవరైతే ఆ అమ్మని పట్టుకుంటారో వారికి జ్ఞానాన్ని ప్రసాదించారు. అందుకని ఇప్పటి వరకు అమ్మ మూర్తి ధ్యానము ఇవన్నీ చెప్పారు సందేహం లేకుండా. ఇక చెప్పి ఈ ఇక్కడికి గనక మీకు ఆ అమ్మ మీద కాస్త నమ్మకం వచ్చింది అనుకుందాం. కాస్త అంటే అమ్మ తప్ప అన్యము లేదన్న ఆ కాస్త, అప్పుడు మిగతా ఆవిడ చూస్తుంది. ఆ చూడటానికే అంటే అసలైంది ఇక పరమశ్రేష్టం ఏదో అది మీకు ప్రసాదిస్తుంది. ముందు కూడా చెప్పారు జ్ఞానం గురించి, కానీ దాని మీద ఎక్కువగా ఇది చేయలేదు. కేవలం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, శివుడు అవుతాడు, జ్ఞానం లభిస్తుంది, ఇలా కేవలం టచ్ చేసి వదిలేశారు. ఇక ఇప్పుడు అలా కాదురా అని, ఎలాగైతే మనకి భగవద్గీతలో కర్మ చెప్పి తర్వాత భక్తి చెప్పి మళ్ళీ కర్మ భక్తి కలిపి చెప్పి మళ్ళీ ఆఖరికి కదండి అసలైన అద్వైతాన్ని బోధించాడు. చివరికి వచ్చా అంటే నీకు ఎక్కడ మిమ్మల్ని భయపెట్టలేదు,
ఒక్కదా తర్వాత ఒకటి ఇలా చెయ్యాలిరా కర్మలు, ఆశించకుండా కర్మ చేయి, అప్పుడు ఇలా ఉంటుంది నీకు, అందరి పట్ల సమభావంతో ఉండు. ఇలా అన్ని అంటే ఒక జీవుడు ఎలా ఉండాలో చెప్తూ మధ్య మధ్యలో మోక్షం చెప్పినా దాని అందు ఇది చేయకుండా, తర్వాత జ్ఞానం అంటే చెప్పి, ఆ తర్వాత విజ్ఞానం చెప్పి, ఇవన్నీ నువ్వు బాగా విని నీకు ఇక సందేహాలు లేవు అన్న తర్వాత, అంటే మీకు మొదటి నుంచే లేవని మీ అందరికీ తెలుసు అనుకోండి. ఇక చివరి నామాలు ఇప్పటికే మనము దగ్గర దగ్గర 150 అన్నా అయ్యే ఉంటాయి ఈ పాటికి మనకి నామాలు. ఇన్ని నామాల్లో ఈ యొక్క జీవ లక్షణాలు, వాటిని వదిలించుకోవడానికి అమ్మ ఏ విధంగా మీకు సహాయం చేస్తుంది, ఇవన్నీ చెప్పింది. నువ్వు కనుక ఇలా ఆరాధిస్తే ఒరే నీకు మరణం ఉండదురా అంటే ఈ దేహం దాని గురించి మరలా జన్మ లేదన్నది, ఇలా అన్ని చెప్తూ ఇక ఇప్పటి నుంచి అసలైన జ్ఞానాన్ని మూర్తియుతమైనది పరమేశ్వరి యొక్క ఉపాస్య రూపము. ఆరాధనకి ఒక రూపం కావాలి అంటే వీడికి నమ్మకం ఇప్పుడు కలిగింది. నాకు అనుకున్నాం కదా, కాస్త దాన్ని దృఢం చేసుకోవాలి, అన్యము లేదని. అందుకని ఆ మూర్తి రూపాన్ని పొందింది ఆవిడ. పరమేశ్వరి దృగ్గోచరమగు పదార్థ స్వరూపమైనది, పంచీకృతములకు పంచభూత స్వరూపము. భూమి, జలము, ఆకాశము, అగ్ని ఇలా అర్చన ఆధారమగు కరణాత్ అవయవ శోభితమగు స్థూల రూపమును పొందింది. వే ఏవ బ్రహ్మణో రూపం మూర్తం చ, రెండైన బ్రహ్మం యొక్క అమూర్త రూపములలో మూర్తివంతమైనదొకట పరమేశ్వరు. రెండైంది బ్రహ్మం ఒకటే అంతటా వ్యాపించి ఉంది. ఆవిడప్పుడు ఈ జీవుణ్ణి ఉద్ధరించడానికి ఒక రూపాన్ని పొందింది, ఈ పాంచభౌతిక రూపంలాగా. నువ్వు ఎలా ఉన్నావో అమ్మ కూడా అలాగే ఉంది, నువ్వు కోరుకుంటావు కాదు. భయం లేకుండా ఆరాధించాలంటే నీలాగా ఉన్నవాడిని అయితే నువ్వు ఆరాధించగలవు. వేరేగా ఉన్నవాడిని ఎలా ఆరాధిస్తారండి? ఆరాధించలేవు. అందుకని అమ్మ నీది ఏది రూపమో అలాంటి రూపాన్ని పొందిద్దు. కాబట్టి మూర్తియుతమైనది పరమేశ్వరి యొక్క ఉపాస్య రూపము, దృగ్గోచరమగు పదార్థ స్వరూపం, పంచీకృతములకు. సరే, ఈ విధంగా ఆవిడ ఒక రూపాన్ని పొందింది. వేయేవ బ్రహ్మణో రూపం మూర్తి. కాబట్టి రెండోది పొందింది ఆవిడకి అసలు లేనే లేదు, ఇంత ఆవిడే. సకల జీవరాశులు, ఈ యొక్క భూమి, జలం అన్ని ఆవిడే. ఒకటే ఉంది అంత, రెండుగా అయ్యిందిట. రెండోది పొందింది, ఇంకొక రూపం పొందింది. రూపం లేని ఆవిడ రూపం పొందింది ఈ జీవుడి యొక్క శ్రేయస్సు కోసం. సమయం అయిపోయిందా? కాబట్టి అమూర్త గురించి రేపు చెప్పుకుంది. ఆవిడ మూర్తిగా నీ కోసం రూపం పొందింది. ఆవిడ రూపం ఉంది కాబట్టి రూపం లేనిది ఆవిడ కాదని నువ్వు అనుకోకుండా అమూర్త అని కూడా చెప్పారు. దానికి ఏం చెప్పారు వివరణ రేపు చూద్దాం. కాబట్టి ఇక్కడ పాశహస్త, పాశహంత్రి, ఎక్కడా కూడా అమ్మ కపటత్వంతో ఏది చెప్పలేదు, స్పష్టంగానే చెప్పింది. హిడెన్ సీక్రెట్స్ కానీ హిడెన్ మీనింగ్స్ కానీ ఏం లేవు, అన్ని ఓపెనే. రహస్యాలు ఎవరికి ఉంటాయో తెలుసు కదండి. దైవానికి ఏం రహస్యాలు లేవండి, గుళ్ళు అంతా ఓపెనే కదా. గర్భగుడిలోకి పూజారి ఒక్కడే మీరు వెళ్ళకూడదు కానీ అంతా ఓపెనే కదండి. గుళ్ళో దాచుకుంటారా చెప్పండి ఏదన్నా? గురువుల దగ్గర కూడా రహస్యాలు లేవు, శిష్యుడి దగ్గర ఎన్ని రహస్యాలండి. భలే నవ్వొస్తుంటాయి కదా అవన్నీ, మీకు తెలిసిందే కదా. చాలా రహస్యాలు కదండి అసలు. గుడుగుడు గుంజా అన్నట్టు ఇలా ఎన్ని రహస్యాలండి మీ అందరికి కదా. గురువులకు తెలియకూడదని ఎంత తాపత్రయపడుతూ ఉంటారు. తాపత్రయ నివారణ చేద్దామంటే తాపత్రయాలు పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మని ఇక రేపటి నుంచి ఈ యొక్క
ఏం చెప్తారో చూద్దాం. హాయిగా దృఢంగా అని విశ్వసిస్తే, నేను రూపంగా చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా బోధ జరిగిపోయింది. ఎవరో కొత్త వాళ్ళు కొంతమందికి ఆ రూపమే మాత్రమే అని అనుకోకుండా, కనపడే రూపాలు కనపడని రూపాలు అంతా కూడా ఆ దైవమే, మీరు ఆరాధించే దైవమే అని దృఢంగా ఉంటూ ధర్మ ఆచరణ మాత్రమే చేయండి. ఎవరిని మాటలతో ఇది చేయటం కానీ, ఎందుకంటే చాలా సహజంగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏమీ లేదు. అవతల వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు, లేదా వారిని వేరే వాటికి చేసి వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు సరదాగా. కానీ అది చాలా దోషం. మనం ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది తెలియక చేసేది కాదు, ఇది కావాలని చేసేది. కాబట్టి ఇలాంటివి ఇవన్నీ కూడా చేయటం మానేసి అందరి పట్ల ఒక మంచి భావంతో, మీలో మంచి ఉంటే కదండి మంచి భావం, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఆ సహనంతో మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆవిడ పాశహంత్రి. ఆ విధంగా ఆచరణని ముందు సరి చేసుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకోలేకపోతే తర్వాత ఏది ప్రయోజనం లేదు. కాబట్టి మార్చుకోవటం అనేది మీ చేతుల్లోది, ఎందుకంటే మీ బుద్ధి మీ నియంత్రణలోనే ఉంటుంది. ఏమండి, కాదండి వాళ్ళ మూలంగా అన్ని అబద్ధాలు. మీ బుద్ధి మీ ప్రవర్తన మీ అధీనం, మీ దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చక్కగా దైవాన్ని నమ్మి సత్ప్రవర్తనతో ఉండండి. శుభం.